ఒక గాల్వన్ వ్యాలీ ఇన్సిడెంట్ అప్పుడు, ఒక కార్గిల్ యుద్ధం తర్వాత ఈజ్ మోర్ ప్యాట్రియాటిక్ అని, అంటే యా. దేశం పట్ల విపరీతమైన అభిమానం చూపించడం. అంటే ఆ అవును. చిన్నతనం నుంచి ఆ బ్లడ్ లో అది ఇన్కార్పొరేట్ అయిపోయింది దానికి. అంటే యా, ఫస్ట్ ఎగ్జాక్ట్లీ. నేషన్ ఫస్ట్, నేషన్ ఫస్ట్, పార్టీ నెక్స్ట్, ఇండివిజువల్ నెక్స్ట్. లాస్ట్ అనే పద్ధతిలో ఆయన అవును. వచ్చారు. ఆ రెండు సంఘటనలు కదిలించినాయి మనకి. అవును. నిజం ఆ వాటి గురించి ఎలాబరేట్ చేయండి, అంటే ఈ జనరేషన్ తెలియాలి పాలిటిక్స్ చెప్తాను. పవన్ యా. ఇప్పుడు దేశంలో ఆ, అత్యంత విలువైన వాళ్ళము, మొట్టమొదటిగా ఈ దేశానికి రక్షణగా నిలిచేవాడు, అన్నం పెట్టేవాళ్ళు ఇద్దరు. అందుకే లాల్ బహదూర్ శాస్త్రి గారు జై జవాన్ జై కిసాన్ నినాదాన్ని తీసుకున్నారు యుద్ధము ఆ టైంలో వచ్చినప్పుడు. ఆ జై జవాన్ అనేవాడు మాతృదేశం కోసం తమ ప్రాణాల్ని పణంగా పెట్టి -60 డిగ్రీల సెంటీగ్రేడ్ లో, అలాగే 50 డిగ్రీల రాజస్థాన్ ఈ ఎండలో మాడిపోతున్నా కూడా ఈ దేశం, ఈ మన భూమి కోసం కాపలా కాస్తూ నిత్యము అంతటి విప విపత్కర విపరీతమైన వాతావరణ పరిస్థితుల్లో కూడా మన దేశాన్ని ప్రొటెక్ట్ చేస్తున్నారు శత్రువుల నుంచి. అటువంటి వ్యక్తులు కేవలం జీతం కోసమో ఇంకోటి కోసమో వాళ్ళని మనం ఆలోచించకూడదు. అలాంటి ఆలోచన ఆ కోణంలో ఆలోచించకూడదు. అలాంటి సైనికుడికి మనము వారి కుటుంబాలకి వాళ్ళకి ఏదైనా ఇబ్బంది కలిగినప్పుడు, నష్టం కలిగినప్పుడు మేమంతా ఉన్నాము, దేశమంతా మీ వెనక ఉంది అనే ఒక సందేశాన్ని ఎప్పుడు ఇవ్వగలము? వాళ్ళ వారి సైనిక అధికారుల దగ్గరికి వెళ్ళి వారికి ఆర్థికంగానో లేకపోతే ఈ మరొక కోణంలోనో మీకు మేము ఉన్నాం, ధైర్యంగా ఉండండి, మీ కుటుంబాలకు మేము రక్షణగా ఉన్నాము అనేది స్వయంగా ఆ అధికారుల దగ్గరికి, ఆ రెజిమెంట్ దగ్గరికి వెళ్ళి వాళ్ళకు మద్దతు ప్రకటించిన రోజు దేశం మొత్తం చూస్తుంది. సో ముఖ్యంగా సైనికుల పట్ల ఆయనకు ఎనలేని ప్రేమ, గౌరవం ఉంది. అలాగే మీరు గమనించారో లేదో, రాజకీయ నాయకులు సైనికుల శిబిరాలకు వెళ్ళడం కానీ సైనిక అధికారులతో మాట్లాడడం కానీ అతి తక్కువ మంది. మీరు దేశంలో ఎనీ పొలిటీషియన్ యూ కెన్ చూస్, యూ కెన్ నేమ్ ఇట్, చాలా చాలా తక్కువ మంది సైనికులతో ఉన్న సంబంధాలు కావచ్చు, సైనికులతో ఉన్న అనుబంధం కావచ్చు, చాలా తక్కువ మందికి, ఎక్సెప్ట్ పవన్ కళ్యాణ్ గారి లాంటి వాళ్ళ తక్కువ మంది వారికి ఉన్న అనుబంధం ప్రత్యేకత సైనికుల